తెలంగాణ భూసేకరణ చట్టానికి చేసిన 3 సవరణలను అసెంబ్లీ ఆమోదించింది. సభ మొదలైన వెంటనే మిర్చి రైతుల సమస్యలపై చర్చ జరపాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. దీంతో ప్రభుత్వం చర్చకు అవకాశం ఇవ్వకుండా నేరుగా సవరణలను ఆమోదింపజేసింది. 10 నిమిషాల్లో ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ముగిసిపోయింది. మిర్చి రైతుల సమస్యను సభలో హైలైట్ చేయాలని భావించిన కాంగ్రెస్ సభ్యులకు అధికార పక్షం షాక్ ఇచ్చింది. నిరసనలకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా 10 నిమిషాల్లోనే పని ముగించేసింది. And resettlement Telangana Amendment Bill 2016 on 28th December 2016. The governor has reserved the bill for the assent of the President of India. The President of India through the Home and Law Minister has suggested certain amendment. With your permission, I beg to move the official amendment given notice of the me to the bill and request the House to approve the same. దయచేసి కూర్చోండి. కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ తరఫున బిల్ మీద మాట్లాడు, ప్యూర్లీ బిల్ మీద. బీఎస్సీలో జరిగిన నిర్ణయం మనందరికీ తెలుసు. ప్లీజ్ జానారెడ్డి గారు మీ మెంబర్స్ను కూర్చోమనండి, మీరు బిల్ మీద మాట్లాడండి. గౌరవ సభ్యులు కూర్చోండి. బీఎస్సీ సమావేశానికి అనుగుణంగా రాష్ట్రపతి గారి సూచన మేరకు వచ్చినటువంటి బిల్లు మీద సవరణలు కాబట్టి సార్ జానారెడ్డి గారు మీ పార్టీ తరఫున బిల్లు పైన మాట్లాడండి. రైతు సమస్యలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు సీఎల్పీ నేత జానారెడ్డి. కీలకమైన బిల్లు ప్రవేశపెట్టి కనీసం సభ్యులు చదువుకునే సమయం కూడా ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. రైతులు ఓవైపు ఆవేదన చెందుతుంటే వారి గురించి సభలో ప్రస్తావించకపోవడం ఏంటని నిలదీశారు జానారెడ్డి. ఇవాళ సమావేశం ఈ బిల్లు కొరకు పెట్టినటువంటిది. అవసరమైతే ఈ బిల్లు ముందర చదువుకొని పొద్దున సాయంత్రం డిబేట్ చేయటానికి లేదా రేపటికి చేయటానికి. కానీ అతి ముఖ్యమైన ఇప్పుడు ఈ సమావేశం ఏ పరిస్థితుల్లో పెడుతున్నాం, మొత్తం జిల్లా వైపున గిట్టుబాటు ధర లేదని రైతాంగం గోడుగోడున ఏడుస్తుంది, ఆందోళన పడుతుంది, చాలా ఆవేదన చెందుతున్నారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని 10 నిమిషాల్లో ముగించడం తెలంగాణ ప్రభుత్వ నియంతృత్వానికి నిదర్శనమన్నారు బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి. జాతీయ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్ని సభకు రాకుండా అడ్డుకున్నారని, అక్రమంగా సస్పెండ్ చేశారని మండిపడ్డారు. బంగారు తెలంగాణ పేరుతో నియంతృత్వ తెలంగాణ తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. బంగారు తెలంగాణ నాయది నియంతృత్వపు తెలంగాణ నాయది అర్థం కావడం లేదు. శాసనసభ యొక్క సాంప్రదాయాలను, శాసనసభ యొక్క గౌరవాలను, శాసనసభ యొక్క మర్యాదలను, శాసనసభ యొక్క విలువలను మరి టీఆర్ఎస్ ప్రభుత్వం కాలరాచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక జాతీయ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను శాసనసభలో రాకుండా అడ్డుకోవడము, అక్రమంగా సస్పెండ్ చేసి అడ్డగించడము, చివరకు మరి ప్రత్యేక సమావేశాల పేరు మీద శాసనసభను పిలిచి 10 నిమిషాలలోనే ఈ యొక్క బిల్లును పాస్ చేసుకున్నామని చెప్పి శాసనసభను వాయిదా వేయబెడుతున్నదో, నిరవధికమైనటువంటి వాయిదా వేయబెడుతున్నదో ఈ ప్రభుత్వం యొక్క నియంతృత్వ విధానాలకు అద్దం పడుతూ ఉంది. ఖచ్చితంగా ఇది ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరికి. మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ టీడీపీలపై ధ్వజమెత్తారు. చంద్రబాబు వైఎస్ హయాంలో 35,000 ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఏం చేశారంటూ నిలదీశారు. ముదిగొండలో రైతుల్ని పిట్టల్ని కాల్చిన మీరు ఇప్పుడు మాట్లాడతారా అంటూ ప్రశ్నించారు. ఎంతమంది పత్తి రైతులు చనిపోయారండి? 1997 నుంచి 2003 వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 11,604 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2004 నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి 2014 వరకు చూస్తే 23,406 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా రైతు ఆత్మహత్యలు ఆగాలనే ఈ ప్రభుత్వం ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నది. మీ 2 ప్రభుత్వాలు, కాంగ్రెస్ చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చనిపోయిన రైతులు 35,000 మంది రైతులు ఈ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా మీరు రైతుల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడతారు. అసలు రైతులను పిట్టల్లాగా కాల్చి చంపినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ.
వ్యవసాయం దండగన్నటువంటి పార్టీ, ఉచిత కరెంటు సాధ్యం కాదని చెప్పినటువంటి పార్టీ. ఇలా మీరు రైతుల గురించి భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు తెలంగాణ శాసన మండలి కూడా ఆమోదం తెలియజేసింది. మండలి ప్రారంభం కాగానే మిర్చి రైతు సమస్యలపై చర్చించాలని విపక్ష నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. అయితే ఎజెండాలో ఈ అంశం లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ నేతల ఆందోళన మధ్య మండలి బిల్లుకు ఆమోదం తెలియజేసింది. కేవలం 3.5 నిమిషాల్లోనే భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు ఆమోద ముద్ర పడింది. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలు గొంతు నొక్కుతోందని అన్నారు మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ. బిల్లును కేవలం 3.5 నిమిషాల్లో ఎలా ఆమోదిస్తారు అంటూ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యానికి బ్లాక్ డేగా అభివర్ణించారు ఆయన. ఈ అసెంబ్లీలో కూడా మాకు చెప్పనీయకుంటే, కౌన్సిల్లో కూడా చెప్పనీయకుంటే మేము ఎలా చెప్పాలా? ఎక్కడ మా వేదిక, ఎక్కడ అపోజిషన్కి? కాబట్టి ఈ దౌర్జన్యానికి మేము వ్యతిరేకిస్తూ మాకు కౌన్సిల్లో ఇవాళ రైతుల గురించి కనీసం ఒక గంట సేపు, అర్ధగంట సేపు మాకు మాట్లాడి ఈ మిర్చి మా రైతులకు కానీ, పసుపు రైతులకు కానీ, కంది రైతులకు కానీ, పప్పు రైతులకు కానీ ఆదుకునేందుకు ఏదైనా ముందు పడదామంటే చేసినందుకు మేము నిరసన తెలిపి ఈరోజు మన ప్రజాస్వామ్యంకే బ్లాక్ డేగా భావిస్తున్నాము, నల్ల దినంగా భావిస్తున్నాము. ఇలాంటి ఈ నిరంతర పరిపాలన ఇది మంచిది కాదు. కేసీఆర్ గారు మొన్ననే విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ చూపించేసినారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులకు భయానికి నువ్వు ఎట్లా స్పీచ్ మాట్లాడినా ఇలా రైతులు కూడా వేదిక మీద, రోడ్ల మీద వాళ్ళ గురించి రాబోతున్నది. కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా రైతుల గురించి వాళ్ళ పోరాటంలో మేము పూర్తిగా వాళ్ళకు మద్దతుగా ఉంటామని మీ ద్వారా తెలియజేస్తూ, దయచేసి ఈరోజు కౌన్సిల్లో 3.5 నిమిషాల్లో సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ సుపరిపాలన అందిస్తుంటే కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు మంత్రి పోచారం శ్రీనివాస్. రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకే కాంగ్రెస్ పార్టీ నాటకాలాడుతోందని ఆయన ఆరోపించారు. సుదీర్ఘమైన పాలన అందించిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదన్నారు పోచారం. నాటకాలు చేస్తా ఉన్నారు. ఒక్కసారి గుండె మీద చేసుకొని ఇప్పుడు సీనియర్ నాయకులు, మంత్రి పదవులు అనుభవించినటువంటి నాయకులు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఒకసారి గుండె మీద చేసుకొని మీరు ఆలోచన చేయండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత సుదీర్ఘమైనటువంటి పాలన చేసినటువంటి మీరు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేసినటువంటి పద్ధతిలో మీరు పరిపాలన, సంక్షేమ రంగం, అభివృద్ధి రంగం చేసి ఉంటే రాష్ట్రంకు ఈ పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. అసెంబ్లీలో ప్రతిపక్షాలు గొంతు నొక్కుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కీలక బిల్లులు సవరణలు జరుగుతున్నప్పుడు ప్రతిపక్షాలు సభలో లేకుంటే ఎలా అని ప్రశ్నించారు. స్పీకర్ తీరును కూడా ఆయన తప్పుపట్టారు. దీనిపై గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. స్పీకర్ గారు మా హక్కులు కాపాడలేకపోతే మరి ఈరోజు శాసనసభ 7-8 నిమిషాల్లోనే మరి తూతు మంత్రంగా ఆ యొక్క బిల్లు వాస్తవంగా ఇవాళ మొత్తం రైతాంగం అంతా కూడా పచ్చటి మా పైర్లన్నీ కూడా, భూములన్నీ కూడా ఇవాళ మరి ప్రభుత్వాలు కానీ, సంస్థలు కానీ ఈ రకంగా అక్వైర్ చేస్తూ ఉన్నాయి. మాకు న్యాయపరంగా రావాల్సినటువంటి మరి ఈ యొక్క డబ్బులు ఇంతవరకు చెల్లించలేదని చెప్పి ఈరోజు కూడా భూమి నిర్వాసితులు హైదరాబాద్లో ధర్నా చేస్తున్నారు. ఈ రకంగా బలవంతపు భూములు లాక్కోవడానికి లేదు. రైతులు వాళ్ళని ఒప్పించి వాళ్ళు ఒప్పుకుంటే కానీ, మెచ్చుకుంటే కానీ భూములు ఇచ్చే పరిస్థితికి భిన్నంగా ఈ చట్టాన్ని తీసుకురావడం, ఆ చట్టంలో మమ్మల్ని కనీసం రైతుల పక్షాన, ఈ రాష్ట్ర ప్రజల పక్షాన మరి ఏమాత్రం కూడా మాట్లాడించే అవకాశం లేకుండా బుల్డోజ్ చేసే విధానం ఇది మంచిది కాదు. మాకు ఇవాళ రాజ్యాంగ అధినేతగా రాష్ట్రంలో గవర్నర్ గారిని, శాసనసభ్యులు పార్టీ నుంచి వెళ్ళి వారికి విజ్ఞప్తి చేశాం. ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ఈ ప్రజల యొక్క హక్కులను కాపాడండి. శాసనసభ్యులు ప్రజాప్రతినిధుల యొక్క హక్కులకే ఇవాళ మరి దిక్కు లేకపోతే సామాన్య పరిస్థితి ఏందని చెప్పి వారికి వివరించడం జరిగింది. వారు దాన్ని స్పందించారు. తప్పకుండా భవిష్యత్తులో దాని మీద ఆలోచన చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది.
రైతులకు గిట్టుబాటు ధరకు శాశ్వత పరిష్కారం కల్పిస్తామన్నారు సీఎం కేసీఆర్. పామాయిల్ రైతులతో సమావేశమైన ఆయన పలు హామీలు కూడా ఇచ్చారు. వచ్చే బడ్జెట్లో 500 కోట్ల రూపాయలతో నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ అందిస్తామన్నారు. రాబోయే ఏడాది నుంచి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల కమిటీల ఆధ్వర్యంలోని వ్యవసాయ ఉత్పత్తులు అమ్మకాలు జరిగేలా చూస్తామన్నారు సీఎం కేసీఆర్. రైతులకు గిట్టుబాటు ధరకు శాశ్వత పరిష్కారం కల్పిస్తామన్నారు సీఎం కేసీఆర్. పామాయిల్ రైతులతో సమావేశమైన ఆయన పలు హామీలు కూడా ఇచ్చారు. వచ్చే బడ్జెట్లో 500 కోట్ల రూపాయలతో నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ అందిస్తామన్నారు. రాబోయే ఏడాది నుంచి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల కమిటీల ఆధ్వర్యంలోని వ్యవసాయ ఉత్పత్తులు అమ్మకాలు జరిగేలా చూస్తామన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో గిట్టుబాటు ధరకు శాశ్వత పరిష్కారం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, చెప్పండి, రైతులకు సీఎం ఎటువంటి హామీలు ఇచ్చారు? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఖమ్మం జిల్లాకు సంబంధించిన పామాయిల్ రైతులు ముఖ్యమంత్రిని క్యాంప్ హౌస్ లో కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కొన్ని కీలక ప్రకటనలు చేశారు. అందులో ఒకటి, రాబోయే ఏడాదిన్నరలో 24 గంటల కరెంట్ ఇవ్వడానికి, వ్యవసాయానికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే గిట్టుబాటు ధరకు సంబంధించి శాశ్వత పరిష్కారం వచ్చేలా చూస్తాం. రాబోయే బడ్జెట్ లో 500 కోట్ల నిధిని ఏర్పాటు చేస్తాం. రైతుల కమిటీల ఆధ్వర్యంలోనే ఇవి ఉత్పత్తులు అమ్మేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అలాగే ప్రస్తుతం 9 గంటల వ్యవసాయానికి విద్యుత్ ఇస్తున్నాం. అయితే ఆటోమేటిక్ స్టార్టర్లు పెట్టడం వల్ల దీనివల్ల అనవసరమైనటువంటి నీటి వృధా, అలాగే కరెంటు కూడా వృధా అవుతుంది. ఆటోమేటిక్ స్టార్టర్లను పూర్తి స్థాయిలో మానేయండి. 24 గంటల కరెంటు సరఫరా చేస్తున్నప్పుడు ఈ సమస్య ఉత్పన్నం కాకుండా చూస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. గిట్టుబాటు ధర తరచూ ఏర్పడే సమస్య. ఈ సమస్య ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం ఉండాలి. గ్రామాల్లో రైతు సంఘాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా మండల రైతు సమాఖ్యలు, జిల్లా రైతు సమాఖ్యలు, అలాగే రాష్ట్ర రైతు సమాఖ్యలు ఏర్పాటు చేస్తాం. పంటలకు ధర నిర్ణయించే అధికారం కూడా రైతు సంఘాలకే ఉండేలా మార్పులు తీసుకొస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గత కొన్ని రోజుల నుంచి ముఖ్యంగా మిర్చి పంటకు కనీస మద్దతు ధర దొరకట్లేదని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. అలాగే విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా ఖమ్మం మార్కెట్ కి బయలుదేరారు. లెఫ్ట్ పార్టీలు కూడా ఆందోళన కార్యక్రమాలకి పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి దీనిపై ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నారు. అందుకోసం ఈ గిట్టుబాటు ధరకు సంబంధించిన అంశం మీద నిధి ఏర్పాటు చేస్తాం. రాబోయే బడ్జెట్ లోనే దీనికి 500 కోట్లు కేటాయిస్తాం. ఏ పంటకైనా రేటు తగ్గితే ఆ రేటుకు సరిపడ నిధి నుంచి తీసుకెళ్లి కనీస మద్దతు ధర ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. అది రాబోయే బడ్జెట్ లోనే ఇది పెడతాం. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా క్రాప్ కాలనీలు ఏర్పాటు చేసి నీటి వనరులు, ఉష్ణోగ్రత, భూసారం వీటన్నిటి ఆధారంగా ఏ పంట వేస్తే మంచిది, ఏ పంట వేయడం వల్ల గిట్టుబాటు ధర వస్తుంది, వీటన్నిటికి కూడా పరిష్కారం వస్తుంది. క్రాప్ కాలనీలు ఏర్పాటు చేస్తేని ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే రైతుల కోసం ఈ ప్రభుత్వం ఏమేమి చేసింది, వాటిని ప్రజల్లోకి
ఏ విధంగా తీసుకెళ్లాలని కూడా ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ఆదేశించారు. ప్రతిభ. థ్యాంక్ యూ సోమగోపాల్. బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.